అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విందానండి. ఈరోజు శుక్రవారము 27వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నా. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అంటే ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తునని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆయన అంటాడు కదా, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతునని దేవుడు అంటున్నాడు. సరే, ఆయన మనకు కరువు రాకుండా ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరిచేవాడుగా ఉంటున్నాడు. అంటే మనకు కరువు రాకుండా ఆయన చేయాలనేది ఆయన ఆలోచన. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే, మనకు కరువు రాకుండా మనకు ముందు, అంటే మనకు కరువు రాకుండా ఉండటం కొరకై, ఏ కరువు మనకు రాకుండా ఉండటం కొరకై ముందు ఆయన మనలో చేసిన కార్యాలు ఏంటి అంటే, ఒక కరువు మనకు రాకుండా ఉండటం కొరకై, ఏదైతే కరువు రాబోతుందో అది రాకుండా ఉండటం కొరకు ఆయన చేస్తున్నాడు కార్యం. ఆ కరువు మనకు రాకముందు మన జీవితాలు ఆయన చేసినవి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకంటే మనం మార్పు చెందిన తర్వాతే ఆ కరువు మనకు రాకుండా ఉంటుంది. మనం మార్పు చెందకపోతే ఆ కరువు మనకు వచ్చేది. సో వచ్చింది ఖచ్చితంగా, మనం మార్పు చెందిన వారికి ఉంటాం. సో ఆయన కరువు మనకు రాకమునుపు ఆయన మనలో చేసిన కార్యాలు చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. కరువు అన్నది మనకు రాకుండా ఆయన మనలో కార్యాలు చేసి తర్వాత ఏం చేస్తున్నాడు, ఆ కరువు నుండి మనం తప్పించి మనల్ని ధాన్యముకు ఆజ్ఞాపించి అభివృద్ధి పొందేటట్టు చేస్తున్నాడు. సరే, మనం అభివృద్ధి కలిగిన వారిగా మనకు కరువు రాకముందు ఆయన మనలో చేసిన కార్యాలు కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ కార్యాలు మనలో జరగటం ద్వారా కరువులో నుండి మనం తప్పించబడతాం. ఏంటో ఆయన చేసిన కార్యాలు అంటే, మొదటిది అలానే దేవుని వాక్యం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేస్తున్నాడు, పాడైపోయిన స్థలము మరలా కట్టుదును. అక్కడ మొదటి కోణం ఏంటంటే 36వ అధ్యాయం 33వ వచనం రాయబడుతూ వచ్చింది. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి, మన కరువు రాకమునుపు ధాన్యానికి ఆజ్ఞించి అభివృద్ధి చేయకమునుపు ఆయన కరువు నుండి మనం తప్పించడం కొరకై ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి అయ్యేటట్టు, అధికమైన అభివృద్ధి మన జీవితంలో జరిగేటట్టు చేయకముందు ఇవన్నీ చేయటం కొరకు ఆయన మనలో, అంటే కరువు రాకుండా కాపాడటానికి, మన ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి చేయడానికి ఆయన మనలో చేసిన కార్యాలు ఏంటంటే, మొదటిగా మనలో ఉన్న అపవిత్రత తీసివేసాడు. మనలో ఉన్న అపవిత్రత తీసివేయటం ద్వారా ఏ అపవిత్రమైనది అయితే మనలో ఉందో, ఏ అపవిత్రమైన జీవితం అయితే మనలో ఉందో, ఏ అపవిత్రమైన దాన్ని అయితే మనం కొనసాగుతున్నామో, ఏ అపవిత్రమైన జీవితం అయితే మనం జీవిస్తూ వస్తున్నామో, ఆ అపవిత్రమైన దాన్ని మనలో నుండి తీసివేసిన తర్వాత మనకు కరువు రాకుండా ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తున్నాడు. అంటే మనలో అపవిత్రత ఉన్నప్పుడు, మనం అపవిత్రులుగా జీవిస్తున్నప్పుడు మనకు కరువు అన్నది వచ్చింది, మనం అభివృద్ధి అన్నది ఉండదు, సమృద్ధిగా ధాన్యం అన్నది మనలో ఉండదు. అంటే దేవుడు కరువు రాని కోణం కాపాడి మనకు ధాన్యానికి ఆజ్ఞాపించి మనం అభివృద్ధి పొందేటట్టు చేయడం కొరకై మొట్టమొదట ఆయన మనలో చేసిన కార్యం ఏంటంటే, మనలో ఉన్న అపవిత్రతను తీసివేసాడు. అది తీసివేయటం ద్వారా కరువులోని తప్పించబడుతున్నాం, ధాన్యం ఆజ్ఞ ఇస్తున్నాడు, అభివృద్ధి చేయబడుతున్న అనుభవాలు కూడా. కాబట్టి ఈ అపవిత్రత ఉంటే కరువులోనే ఉంటాం. అపవిత్రత పోవటం ద్వారా, తీసివేయబడటం ద్వారా కరువు నుండి తప్పించబడుతున్నాం, ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పొందుతున్నాము. ఇది మొదటి అభివృద్ధి పరిచే విధానం దేవుడు చేస్తున్నాడు. ఆయన కరువు నుండి తప్పించి ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరచాలంటే మొదట మనలో ఉన్న అపవిత్రత తీసేశాడు ఆయన. రెండోదిగా చూసినట్లయితే రండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని? మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. కానీ రెండో కోణం ఏంటంటే, ఆయన శుద్ధ జలాన్ని మన మీద చల్లాడు. ఆయన శుద్ధ జలాన్ని, కానీ ఆ శుద్ధ జలమే ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. యేసు ప్రభు యొక్క రక్తం మన మీద చల్లటం ద్వారా, యేసు ప్రభు రక్తం మన మీదకి రావటం ద్వారా, యేసు ప్రభు రక్తం మన మీద ప్రోక్షించబడటం ద్వారా, యేసు ప్రభు వారి యొక్క శుద్ధమైన రక్తం, శ్రేష్టకరమైన పరిశుద్ధమైన పావన రక్తం, ఆ అపవిత్రతని అంటుకోకుండా పరిశుద్ధతగా కాపాడుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి కలువరిశీలుడి యొక్క రక్తాన్ని మన మీద చల్లటం ద్వారా, ఆ కలువరిశీల యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడటం ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతుందండి, మనం కరువులో నుండి తప్పించబడి ధాన్యానికి ఆజ్ఞాపించబడి సమృద్ధిగా అభివృద్ధిగా మనం పోషించబడుతున్న వారికి ఉంటాం.
కాబట్టి ఆయన కరువులో నుండి మనం తప్పించి ధాన్యానికి ఆజ్ఞించి మనల్ని ధాన్యానికి ఆజ్ఞాపించి అధికంగా అభివృద్ధి పరిచేటట్టు చేయడానికి గల కారణం, చేయకముందు ఆయన చేసినవి ఏంటంటే, ఒకటి మనలో ఉన్న అపవిత్రత తీసేసాడు, రెండు ఆయన శుద్ధ జలంతో మనల్ని కడిగేసిన వాడుగా మన మీద జల్లి మనల్ని కడిగిన వాడుగా ఉంటాడు. మూడోదిగా చూసినట్లయితే రండి, యెహెజ్కేలు గ్రంథం 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను. సో ఆయన కరువు రాకముందు మనలో ఉన్న ఆ హృదయాన్ని తీసివేశాడు. మనలో ఉన్నటువంటి కఠినమైన హృదయాన్ని, మనలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని తీసివేసి ఆయన ఏం చేశాడండి, నూతన హృదయాన్ని మనకిచ్చాడు. సో ఆయన మనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. మనకు ఉన్నటువంటి హృదయం ఇర్మీయా గ్రంథం 17:9 ప్రకారం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇంకా ఆదికాండం 6వ అధ్యాయం చూసినట్టు బాల్యం నుండి వారి హృదయంలో ఒక చెడ్డ తలంపులన్నీ ఊహయంతో ఎల్లప్పుడూ చెడ్డదండి. ఇలాంటి చెడ్డ హృదయము, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని తీసివేసి ఆయన నూతన హృదయాన్ని ఇచ్చి, ఆ నూతన హృదయాన్ని మనకి ఇవ్వటం ద్వారా, ఆ నూతన హృదయాన్ని మనం పొందుకోవడం ద్వారా ఆయన నూతన హృదయం మనకిచ్చి రాబోతున్న కరువు నుండి మనం తప్పించడం కొరకే ధాన్యానికి ఆజ్ఞాపించి ఆ ధాన్యము అభివృద్ధిని చేసిన వాడుకుంటాడు. కాబట్టి ఆయన కరువులో నుండి మనం తప్పించి ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరచక మునుపు మన జీవితాల్లో చేసిన మూడో కార్యం ఏంటంటే నూతన హృదయం మనకి ఇచ్చాడు. 4వదిగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 36:26 నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. ఏం చేస్తున్నాండి, నూతన స్వభావం అంటే మన స్వభావం ఒకప్పుడు మనకు నచ్చిందిగా ఉంది, మన స్వభావం ఒకప్పుడు మనకిష్టమైనదిగా ఉంది, మన స్వభావం ఒకప్పుడు మనకు మాత్రమే ఘనమైనదిగా కనపడుతుంది, మన స్వభావం ఒకప్పుడు మనకే ఇంట్రెస్ట్గా ఉండేది, మన స్వభావం మనకే ఇష్టంగా ఉండేది, ఇతరులకు కాదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. మన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, మన ఆలోచన, మన ఉద్దేశాలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కలువరి సిలువ ద్వారా ఆ సిలువలో సిలువ వేయబడి ఇప్పుడు దేవుని యొక్క స్వభావం, అదే నూతన స్వభావం, దేవుని యొక్క నూతన స్వభావాన్ని మనం కలిగి జీవించేవారు ఉండటం కొరకై మనలో ఉన్న పాత స్వభావాన్ని తీసేసి నూతన స్వభావాన్ని ఆయన ఇస్తున్నాడు. దాని ద్వారా కరువులో తప్పించబడి ధాన్యమునికి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తున్నాడు ధాన్యాన్ని. ఇది 4వ కోణం. 5వ కోణం చూసినట్టు యెహెజ్కేలు గ్రంథం 36:29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానిక ధాన్యమునికి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అంటే ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన కుమారుని యొక్క కలువరి శిలువ యొక్క రక్తము ద్వారా మనల్ని రక్షించిన వాడుకున్నాడు. కాబట్టి ఏ దేవుని కృతలోకి రాకుండా, ఏ దేవుని కృత పాత్రలకు కాకుండా ఆయన మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని రక్షించి ఆయన మనం రక్షిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మనలో చేసిన తర్వాత కరువు రానికోకుండా మనకి చూసుకుంటున్నాడు దేవుడు. కరువు రానికోకుండా చూస్తున్నాడు, మనలో ఉన్న అపవిత్రత తీసేస్తున్నాడు, మన మీద శుద్ధ జలాన్ని జల్లుతున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తున్నాడు, మనకి నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చేసి, ఇవన్నీ మన జీవితాల్లో దేవుడు చేసి ఏం చేస్తున్నాడంటే, ఈ కరువు రాకుండా ఇవన్నీ మన జీవితాల్లో చేయటం ద్వారా, ఇవన్నీ మన జీవితంలో మనం కలిగి ఉండటం ద్వారా కరువు నుండి మనం తప్పించబడుతున్నాం. ఏ కరువు అయితే రావాలో ఆ కరువు నుండి మనం తప్పించబడి ఇప్పుడు ధాన్యం ద్వారా సమృద్ధిగా అంతకంతకు అభివృద్ధి కలిగిన ధాన్యం ద్వారా మనం పోషించబడుతున్నాం. ఈరోజు మనం సమృద్ధిగా పోషించబడుతున్నాం అంటే మనలో ఈ ఉండవన్నీ కూడా అపవిత్రమైనది కానీ ఏ బలహీనతలు మనలో ఉండే అవన్నీ తీసివేసి ఆయన పవిత్రమైన జీవితం, శుద్ధ జలం మన మీద జల్లి, నూతన హృదయం, నూతన స్వభావం మనల్ని రక్షించిన వాడుకుండి మనల్ని కరువులో నుండి తప్పించి ధాన్యానికి ఆజ్ఞాపించి అది మనల్ని పోషించే విధానంలో, సమృద్ధిగా పోషించే విధానంలో అభివృద్ధి కలిగిన ధాన్యం ద్వారా మనం పోషించబడేవారుగా దేవుడు మనం సిద్ధపరిచినందుకై దేవుని కృతజ్ఞమై దేవుని స్తుతించినట్లు ప్రభు మన సాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. కరువు రానికోకుండా ధాన్యానికి ఆజ్ఞాపించి ప్రభా, కరువు రానికోకుండా ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తున్నావు. కారణం ప్రభు మా కొరకు. అయితే మేము ఒకప్పుడు ఎలాంటి వారు అయినా సరే మా జీవితాలు సరిచేసి, మాలో ఉండే అపవిత్రత తీసివేసి, మా మీద మీ శుద్ధ జలాన్ని జల్లించి మా జీవితాలు మార్చి మాకు నూతన హృదయం, నూతన స్వభావం అనుగ్రహించి మమ్మల్ని నరకం నుండి రక్షించి ప్రభా, ఆ కరువులోకి వెళ్ళడానికి అవసరమైన జీవితం మాలో ఉందో దాన్ని తీసివేసి ఇప్పుడు ధాన్యానికి ఆజ్ఞాపించి ప్రభు మమ్మల్ని అభివృద్ధిగా మేము పోషించబడే రీతిలో మాకు మా నిమిత్తమే ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తున్న తండ్రి మీకు వందనాలు. మీరు మా ఏడ చేసిన కార్యం, మీరు మాలో కరువు రాకముందు మమ్మల్ని సరిచేసిన విధానం, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ కొరకై నమ్మకమైన సాక్షులుగా జీవించి ఇక నుండైనా మా జీవితం చక్కగుంటు. ఈ కరువులోకి రాకముందే మీరు మమ్మల్ని ఎలాంటి జీవితం అయితే మాకు అనుమతించరు ఆ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళే క్రైస్తవ జీవితాన్ని ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.